వావ్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే బూసాన్ అయితే వెళ్ళాము. సో లాస్ట్ వీక్ 4 days హాలిడేస్ వచ్చినాయి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అనమాట. సో సండే రోజు బ్లాగ్ ఇది. అండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళామో తెలుసా? స్కై వాక్ అయితే వెళ్ళాము. హాలిడేస్ వచ్చాయంటే చాలు అస్సలు ఖాళీలు ఉండవు. రోడ్లు అయితే ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా? లెఫ్ట్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ బాగా స్లోప్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి. సాటర్డే, సండే ఎలాగో హాలిడేనే. మరి మండే, ట్యూస్డే, మండే ఏమో చిల్డ్రన్స్ డే ఇక్కడ అనమాట. అండ్ ట్యూస్డే వచ్చేసి, మంగళవారం వచ్చేసి బుద్ధ ఫెస్టివల్. అందుకని చెప్పి ఆ 2 రోజులు హాలిడే అయితే ఇచ్చారు. ఈ జాకెట్ ఎక్కడ పెట్టావు? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. పదండ్రా. పదండి. పాప అలా చేయకూడదు పాప. One lakh times. ఇందాక అంతలా ఎందుకు వచ్చిందో చెప్పనా? రియా ఉంది కదా, రియా జుట్టు అంతా ముందుకు వేసేసుకొని ఇదిగో ఇవే నా బ్యాంగ్స్ అని చూపిస్తుంది. అందుకు అంతలా నవ్వు వచ్చింది. అండ్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందో, నా బ్యాంగ్స్ చూడు ఎంత బాగున్నాయో అని. సో కింద నుంచి లిఫ్ట్ లోనూ రావచ్చు, అట్లాగే ఇందాక స్టెప్స్ చూసారు కదా, ఆ స్టెప్స్ నుంచి కూడా రావచ్చు. గ్లాసే కదా. అయ్యో ఇది వేసుకుంటారా? వైజాగ్ లో కూడా ఇలాంటిదే కట్టారు. చూడు ఎంతమంది ఏ బూచురాడు చూడు ఎలా పరిగెడుతున్నాడు. ఏ బూచురాడు. దా చూద్దామా? ఆడు చూడు ఎలా వెళ్తున్నాడు. ఏ పరిగెత్తద్దు, ఏ ఎగరకూడదు. స్కై సైక్లింగ్, స్కై రోప్ ఇట్లాంటివి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ స్కై వాక్ అయితే ఇప్పుడే ఎక్కటం ఇదే మొదటిసారి. ఒక పక్క భయం లేనట్టుగానే ఉంది, ఇంకొక పక్క గ్లాస్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఉందన్నమాట. నాకైతే అన్ని రకాల ఆలోచనలు వచ్చేసినాయి ఒకేసారి. అండ్ అది అన్బ్రేకబుల్ గ్లాసే తెలిసినప్పటికీ ఆ కింద చూసుకుంటా నడుస్తున్నాను చూసారా, అసలు అప్పుడైతే అస్సలు నడవలేకపోయాను. పక్కకి చూస్తూ నడిచేటప్పుడు మాత్రం నడవగలిగాను, కానీ కింద గ్లాసులో నుంచి చూస్తా ఆ వాటర్ని చూస్తూ నడవాలంటే మాత్రం కొంచెం భయం వేసింది నాకు. నా బూస్ రోడ్ వెళ్ళిపోతాడు. వెళ్ళు. ఏమవుతులే. మా బుడ్డాడు ఇంకా రియా అసలు కొంచెం కూడా అదురు బెదురు లేకుండా చక్కగా తిరిగారు. దాని తర్వాత మా సంస్కృతి స్టార్టింగ్ కొంచెం భయపడింది, కానీ దాని తర్వాత ఆయన చక్కగా తిరిగేసింది. మా పెద్దాడికి మాత్రం అస్సలు భయం పోలేదు, ఎంత భయపడిపోయిందో, ఏడ్చేసింది కూడా పక్కన నడిచేటప్పుడు.
ఈవినింగ్ 4:30, 5 అవుతుంది అనుకుంటా. అసలు పక్కన సన్సెట్, చల్లటి గాలి, అసలు ఈ స్కై వాక్ ఎంత బాగుందో. Walk towards mommy. And then go back. And then go back. No? Go, keep going. Go. Keep going. Now come back to mommy. Look, it's... 어디까지 이거? చలికాలం పోయిందన్న పేరే గాని చలి అయితే ఏం తగ్గలేదు. అంటే మరీ మైనస్లో లేదు, అలాంటి 10 degrees లోపల కూడా లేదు, 10 degrees పైనే ఉంది. కాకపోతే చల్లటి గాలి అయితే వస్తానే ఉంది. మనం బయటికి వెళ్ళాము అంటే జాకెట్స్ అయితే వేసుకోవాల్సిందే. మరీ పెద్ద పెద్ద జాకెట్స్ కాకపోయినా ఏదో ఒకటి అయితే ఒంటి మీద కప్పుకోవాల్సిందే, లేదంటే అసలు గాలికి ఉండలేము. 3, 2, 3. క్యాంప్ పట్టుకొని నుంచుంటే చాలు, పోసెస్ అయితే వాళ్ళు వరుసగా పెడతానే ఉన్నారనమాట. మొదలు చివర మాత్రం మధ్యలోనే గ్లాస్ ఉంది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మొత్తం కంప్లీట్ గా గ్లాస్ తోటే ఉంది. వాక్ చేసే దగ్గర కొంచెం ఇగో ఇక్కడ మీకు తెలుస్తుందని చెప్పి చూపిస్తున్నాను. అచ్చంగా మనకి కిందే చూసి నడవాలి అని అంటే మాత్రం నేనైతే నడవలేకపోయాను. కాస్త పైకి అటు ఇటు తిప్పి నడుస్తూ ఉంటే ఏమంత అనిపించలేదు. కానీ అదర్వైజ్ వాటర్ లోకే చూసి నడవాలి అని అంటే మాత్రం అమ్మో కొంచెం భయమే. మనం బిహైండ్ ద కెమెరాస్ పెడతాం. నేచర్ అంటే ఎప్పుడైనా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది, నాకు చాలా నచ్చుతుంది ఇట్లాగని. కానీ అది ఎవరి వాళ్ళకి అది వాళ్ళు అనుభవం అయితే కానీ వాళ్ళకి తెలియదు అనమాట ఆ ఫీలింగ్ అనేది. ఇక్కడ నుంచి ఏముంది, గాలి కనపడదు, ఆ గాలి స్పర్శ మనకు తెలియదు కదా. అండ్ మనం డైరెక్ట్ గా మన కళ్ళతోటి మనం చూడకపోయినా ఏదో ఇందులో ఎంతో కొంత మీకు చూపించాలన్నది నా అభిప్రాయం. ఇక్కడ పైనుంచి మళ్ళీ కొంచెం కొన్ని స్టెప్స్ కిందకి దిగొస్తే ఇదిగో ఇక్కడ అంతా ఇలా ఉంది, భలే ఉంది కదా. ఫస్ట్ పైనుంచి అట్లా డైరెక్ట్ గా చూసినప్పుడు నాకైతే ఇక్కడ కూడా భయం వేసింది. అమ్మో కిందకి వెళ్తే ఆ రాళ్లలో పడిపోతామేమో, కాళ్ళు ఇరుక్కుపోతాయేమో అని భయం వేసింది. కానీ మా పెద్దడు నేను వెళ్తానన్నాడు. దాని తర్వాత కొంచెం నాకు కూడా ధైర్యం వచ్చిందనమాట. నేను కూడా వెళ్ళాను మళ్ళీ. ఒక 3 years బ్యాక్ వరకు కూడా నాకు అసలు ఈ భయాలు ఏమీ ఉండేవి కావు. కానీ గట్టిగా ఒక 2 సంవత్సరాల నుంచి ఏంటో కొంచెం ఏదో ఒకటి ఏదైనా చేయాలంటే సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అంతకు ముందు అసలు సేఫ్టీ లేదు, ఏం లేదు, మనకేమైద్దిలే అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కువైనాయి. అసలు ఇట్లా భయపడడం అనేది నార్మల్ థింగేనా, లేదంటే నాకేదన్నా అయ్యిందా, లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా అన్న డైలమాలో అయితే ఉండిపోతున్నాను కొన్నిసార్లు. ఇలా మీకు ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. అన్నిటికి భయపడే మనస్తత్వం అయితే కాదు, ఫస్ట్ నుంచి డేర్ అండ్ డాషింగే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉందని కాబట్టి చెప్తున్నాను. ఆ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి రాగానే ఇక్కడ ఒక ట్రాక్ కనపడుతుంది కదా. అండ్ ట్రైన్ అయితే రెడీగా ఉంది వెళ్ళటానికి. అసలు దాన్ని చూడటానికి అయితే ఎంత మంది ఉన్నారో అక్కడ. దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఈవినింగ్ టైం ఇట్లా వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ గా ఉంటది. కాకపోతే మాకు చాలా దూరం, అది ఈజీగా ఒక 2 గంటలు అయితే టైం పట్టిద్ది అనమాట మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే. సో పద్దాకు వెళ్ళలేం కదా, అందుకని చెప్పి ఆ రోజు తీసుకొని వెళ్లారు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. Signing off. Bye bye.